స్టాక్ మార్కెట్ పడిపోయినప్పుడల్లా మీరు ఒకే హెడ్లైన్ చూస్తారు. ఒక్క రోజులో లక్షల కోట్ల మాయం. మీ పోర్ట్‌ఫోలియో డౌన్. చార్ట్స్ అన్నీ రెడ్. మన డబ్బు మన కళ్ళ ముందు పోతున్నట్లుగా అనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఆగి ఆలోచించండి. ఆ డబ్బు నిజంగా ఎక్కడికి పోయింది? అది నిజంగా మాయమైందా? ఎవరైనా తీసుకెళ్లారా? లేక అసలు అది మన దగ్గరే ఉన్న రియల్ మనీ కాదా? నిజమేంటంటే మార్కెట్ పడిపోయినప్పుడు డబ్బు ఎక్కడికి పోదు. ఈ ఒక్క విషయం మీరు క్లియర్‌గా అర్థం చేసుకుంటే, మీరు మార్కెట్ క్రాషెస్‌ని చూసే విధానం పూర్తిగా మారిపోతుంది. ఈ డబ్బు ఎక్కడికి పోతుందో అర్థం చేసుకోవాలనుకుంటే, స్టాక్ మార్కెట్‌ని బ్యాంక్ లాకర్‌లాగా కాకుండా, ఒక కంటిన్యూయస్ ఆక్షన్ డ్రివెన్ మార్కెట్ లాగా చూడాలి. న్యూస్‌లో మార్కెట్ 10,00,000 కోట్లు లాస్ అయింది అని అంటే, ఎవరైనా సిస్టమ్ నుండి లిక్విడిటీ తీసుకెళ్లారనే అర్థం కాదు. అది సింప్లీ స్టాక్స్‌లో వాల్యుయేషన్ కంప్రెషన్ జరిగింది. అంటే ప్రైజెస్ డౌన్ సైడ్‌కి రీప్రైస్ అయ్యాయి. స్టాక్ మార్కెట్‌లో టోటల్ వాల్యూని మార్కెట్ క్యాప్ అంటారు. మార్కెట్ క్యాప్ అంటే ఒక్కో షేర్ ప్రైస్ ఇంటూ టోటల్ షేర్స్. ఇప్పుడు షేర్ ప్రైస్ పడిపోతే అదే ఫార్ములా ప్రకారం టోటల్ మార్కెట్ వాల్యూ కూడా తగ్గిపోతుంది. అంటే డబ్బు మాయం కాలేదు. ప్రైస్ తగ్గింది కాబట్టి వాల్యుయేషన్ తగ్గింది అంతే. ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్‌తో క్లియర్‌గా అర్థం చేసుకుందాం. మీ హౌస్ లాస్ట్ ఇయర్‌లో 1,00,00,000 అని వాల్యుయేషన్ ఇచ్చారనుకుందాం. మీరు నేచురల్‌గా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు మార్కెట్ స్లో అయింది. ఇంకో బ్రోకర్ వచ్చి ఇప్పుడు మీ హౌస్‌కి 90,00,000 మాత్రమే వస్తాయి అంటాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి. 10,00,000 మీ బ్యాంక్ అకౌంట్ నుంచి నిజంగా పోయాయా? లేదు కదా! ఏమీ కదలలేదు. మీ ఇంట్లో ఏమీ మారలేదు. కేవలం ఇప్పుడు ఎవరైనా ఆ ఇంటిని కొనడానికి ఇష్టపడే ధర మారిందంతే. స్టాక్స్ కూడా అలాగే పనిచేస్తాయి. మార్కెట్ అనేది ఒక లైవ్ ఆక్షన్ సిస్టమ్. ఒక కంపెనీకి 1,00,00,000 షేర్స్ ఉన్నాయనుకుందాం. ప్రైస్ 100 నుంచి 80కి పడిపోయింది. వెంటనే మనం అంటాం 20,00,00,000 వాల్యూ వైప్ అయింది అని. కానీ ఇక్కడ క్లారిటీ కావాల్సిన పాయింట్ ఏంటంటే ఎవరు 20,00,00,000 తీసుకోలేదు. ఇది యాక్చువల్ క్యాష్ అవుట్‌ఫ్లో కాదు. ఇది కేవలం వాల్యుయేషన్ డ్రాప్. అంటే మార్కెట్ పార్టిసిపెంట్స్ ఇప్పుడు ఆ స్టాక్‌కి లోవర్ ప్రైస్ అసైన్ చేస్తున్నారు. అయితే రియల్ లాస్ ఎప్పుడు వస్తుంది? సింప్లీ మీరు సెల్ చేసినప్పుడు మాత్రమే. ఒక సింపుల్ సినారియో చూసుకుందాం. మీరు ఒక స్టాక్‌ని రూ. 100కి కొనుగోలు చేశారనుకుందాం. మార్కెట్ క్రాష్ అయ్యింది. ప్రైస్ 50కి పడిపోయింది. మీ అకౌంట్‌లో 50% లాస్ కనిపిస్తుంది. ఇది పెయిన్‌ఫుల్. కానీ ఇది ఇంకా అన్‌రియలైజ్డ్ లాస్ అంటే పేపర్ లాస్ మాత్రమే. మీరు ఇంకా స్టాక్ హోల్డ్ చేస్తున్నంత వరకు మీరు యాక్చువల్ క్యాష్ లాస్ తీసుకోలేదు. కానీ మీరు పానిక్ అయ్యి 50కి సెల్ చేస్తే ఆ మొమెంట్‌లోనే అది రియలైజ్డ్ లాస్ అవుతుంది. 100కి పెట్టి 50కి ఎగ్జిట్ అయ్యారు. అంటే లాస్ లాక్ అయ్యింది. ఇక్కడ ఒక కీలకమైన కాన్సెప్ట్ ఉంది. మీరు 50కి సెల్ చేసినప్పుడు ఎవరో 50కి బై చేస్తున్నారు. మీరు ఫియర్‌తో ఎగ్జిట్ అవుతుంటే ఇంకో పార్టిసిపెంట్ మ్యూచువల్ ఫండ్ కావచ్చు, ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ లేదా ఎక్స్‌పీరియన్స్‌డ్ ట్రేడర్ దాన్ని అండర్ వాల్యూడ్ ఆపర్చునిటీగా చూస్తూ ఎంట్రీ తీసుకుంటాడు. అందుకే మార్కెట్ క్రాష్ అనేది డబ్బు మాయం అవ్వడం కాదు. ఇది ఒక వెల్త్ ట్రాన్స్‌ఫర్ మెకానిజం. పానిక్ సెల్లర్స్ నుంచి పేషెంట్ బయర్స్‌కి వాల్యూ షిఫ్ట్ అవుతుంది. ఇదే మార్కెట్ క్రాష్ యొక్క అసలు స్టోరీ. ఒక ఫియర్ బేస్డ్ సెల్లింగ్ ఇంకొకరి ఆపర్చునిటీ బేస్డ్ బయింగ్‌గా మారుతుంది. దీన్ని రియల్ లైఫ్ ఈవెంట్స్‌తో అర్థం చేసుకుంటే ఇంకా క్లియర్ అవుతుంది. కోవిడ్-19, రష్యా యుక్రెయిన్ వార్, ఇరాన్ ఇజ్రాయెల్ టెన్షన్స్, యూఎస్ ఇంట్రెస్ట్ రేట్ హైక్స్ లేదా ఇండియా ఎలక్షన్స్ రిజల్ట్స్ వంటి సమయంలో ఒక్కసారిగా నెగెటివ్ న్యూస్ వస్తుంది. వెంటనే మార్కెట్ రియాక్ట్ అవుతుంది. ఇన్వెస్టర్స్ పానిక్ అవుతారు. న్యూస్ ఫియర్ క్రియేట్ చేస్తుంది. ఇంకా పడిపోతుంది అనే భావన పెరుగుతుంది. ఈ సమయంలో చాలామంది తమ స్టాక్స్‌ని ఏ ప్రైస్ అయినా సరే సెల్ చేసి బయటికి వస్తారు. నష్టపోయే వాళ్ళు ఎవరంటే పానిక్ అయ్యి లోవర్ ప్రైజెస్ వద్ద సెల్ చేసిన వాళ్ళు. అదే సమయంలో ఇంకో గ్రూప్ ఉంటుంది. కామ్‌గా ఉన్న ఇన్వెస్టర్స్, క్యాష్ రెడీగా ఉన్న ఇన్‌స్టిట్యూషన్స్, లాంగ్ టర్మ్ మైండ్ సెట్ ఉన్న స్మార్ట్ ఇన్వెస్టర్స్. వీళ్ళు దీన్ని డిస్కౌంట్ ఆపర్చునిటీగా చూస్తారు. గుడ్ కంపెనీస్ ఇప్పుడు తక్కువ ధరలకు దొరుకుతున్నాయని భావించి స్లోలీ అక్యుములేట్ చేస్తారు. అంటే ఒకరికి ఫియర్, ఇంకొకరికి ఆపర్చునిటీ అవుతుంది. అయితే ఇది ప్రాక్టికల్‌గా ఈజీ కాదు. మార్కెట్ ఎప్పుడు బాటమ్ అవుతుంది, ఎప్పుడు రికవర్ అవుతుంది ఎవ్వరికీ తెలీదు.
అందుకే ఇన్వెస్టింగ్‌లో ఎమోషన్ కంట్రోల్, ప్రాపర్ రీసెర్చ్, పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందేంటంటే, క్రాష్ సమయంలో మనీ మాయం కాదు. అది రొటేట్ అవుతుంది. స్టాక్స్ నుంచి బయటికి వచ్చి క్యాష్, గవర్నమెంట్ బాండ్స్, గోల్డ్ లాంటి సేఫర్ అసెట్‌లోకి వెళ్తుంది. మీరు డబ్బు పోయింది అనుకుంటారు. కానీ అది నిజానికి సైడ్ లైన్స్‌లో వెయిట్ చేస్తుంది. పానిక్ తగ్గిన తర్వాత అదే మనీ తిరిగి మార్కెట్‌లోకి వచ్చి ఇంకా తక్కువ ధరల వద్ద స్టాక్స్‌ని కొనుగోలు చేస్తుంది. అందుకే మార్కెట్ క్రాష్ అనేది డిస్ట్రాక్షన్ కాదు. ఇది ఒక వెల్త్ ట్రాన్స్‌ఫర్ ప్రాసెస్. పానిక్ సెల్లర్స్ నుంచి పేషెంట్ బయర్స్‌కి. అయితే డబ్బు కేవలం రొటేట్ అవుతుంటే మార్కెట్ క్రాషెస్ ఎందుకు ఇంత వైలెంట్‌గా కనిపిస్తున్నాయి? దీనికి మెయిన్ రీజన్ ఫోర్స్డ్ సెల్లింగ్. ఇక్కడ పేపర్ లాస్ కూడా రియల్ లాస్‌లాగా మారిపోతుంది. సెల్ చేయాలని అనుకోని వాళ్ళకి ఇది ఎక్కువగా ఇన్‌స్టిట్యూషన్స్ మరియు ఓవర్ లెవరేజ్డ్ ట్రేడర్స్‌కి జరుగుతుంది. అంటే లోన్ తీసుకుని స్టాక్స్ కొనేవాళ్ళు. ఉదాహరణకి ఒక ఫండ్ 8,000,00,00,000 వర్త్ స్టాక్స్ కొన్నదనుకుందాం. కానీ వాళ్ళ ఓన్ మనీ 800,00,00,000 మాత్రమే. మిగతా డబ్బు బారోవ్డ్. మార్కెట్ పడిపోతే బ్యాంక్ చెప్తుంది మీ కొలాటరల్ వాల్యూ తగ్గుతుంది. ఎక్స్ట్రా క్యాష్ ఇవ్వండి లేకపోతే మీ పొజిషన్స్ సెల్ చేస్తాము. దీన్నే మార్జిన్ కాల్ అంటారు. ఫండ్ సెల్ చేయాలని అనుకోకపోయినా సెల్ చేయాల్సి వస్తుంది. ఈ ఫోర్స్ సెల్లింగ్ వల్ల ప్రైస్ ఇంకా పడిపోతుంది. ఇంకో ఫండ్‌కి మార్జిన్ కాల్ వాళ్ళు కూడా సెల్ చేస్తారు. ఇలా ఇది డొమినో ఎఫెక్ట్ లాగా ఒక డేంజరస్ స్పైరల్ క్రియేట్ చేస్తుంది. ఈ కయోస్ సమయంలో లిక్విడిటీ డ్రై అప్ అవుతుంది. బయ్యర్స్ కనిపించరు. అందుకే మనకి అనిపిస్తుంది డబ్బు మాయమవుతుంది అని. కానీ రియాలిటీ ఏంటంటే బయ్యర్స్ డిసపియర్ కాలేదు. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. పానిక్ సెటిల్ అయ్యే వరకు సైడ్ లైన్స్‌లో ఉంటారు. ఇది రియల్ ఎగ్జాంపుల్‌తో చూద్దాం. 2008 ఫైనాన్షియల్ క్రైసిస్. ఇండియాలో బీఎస్ఈ, సెన్సెక్స్ సుమారు 21,000 నుంచి 8,000 దగ్గరికి పడిపోయింది. నిఫ్టీ 50 కూడా 6,300 నుంచి 2,500 వరకు క్రాష్ అయ్యింది. హెడ్లైన్స్‌లో అన్ని లక్షల కోట్లు పోయాయి అని అరిచారు. చాలామంది ఇన్వెస్టర్స్ పానిక్ అయ్యి సెల్ చేశారు. వాళ్ళ పేపర్ లాస్‌ని రియల్ లాస్‌గా మార్చుకున్నారు. వర్స్ట్ టైంలో ఎగ్జిట్ అయ్యారు. కానీ అదే సమయంలో ఎవరు బై చేస్తున్నారు అంటే క్యాష్ రెడీగా ఉన్న ఇన్‌స్టిట్యూషన్స్ ఇన్వెస్టర్స్ మరియు కామ్‌గా ఉన్న లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. వాళ్ళు మార్కెట్‌ని పానిక్‌గా కాకుండా ఒక సేల్ ఆపర్చునిటీగా చూసారు. మార్చ్ 2009లో నిఫ్టీ 50 దగ్గరకు బై చేసిన వాళ్ళు కేవలం తన లాసెస్ రికవరీ చేయడం మాత్రమే కాదు, తర్వాతి 10-15 ఇయర్స్ భారీ బుల్ రన్‌ని కూడా క్యాప్చర్ చేశారు. అందుకే అసలు ట్రూత్ ఏంటంటే 2008లో డబ్బు నాశనం కాలేదు. అది కేవలం పానిక్ సెల్లర్స్ నుంచి పేషెంట్ బయర్స్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యింది. ఇదే మార్కెట్ క్రాష్ యొక్క అసలు రియాలిటీ. ఇప్పుడు చాలామంది మిస్ చేసే మోస్ట్ ఇంపార్టెంట్ టేక్ అవే ఇదే. రోజు మీ పోర్ట్ఫోలియో వాల్యూ చెక్ చేయడం ఆపండి. మీరు చూస్తున్న ఆ నెంబర్ మీ బ్యాంక్ బ్యాలెన్స్ కాదు. అది కేవలం టుడేస్ మార్కెట్ ప్రైస్ మాత్రమే. అది పేపర్ గెయిన్ లేదా పేపర్ లాస్ అంతే. రియల్ కంట్రోల్ మీ చేతిలో ఉన్నది ఒక్కటే. మీరు పానిక్ సెల్లర్ అవుతారా? లేక పేషెంట్ బయ్యర్ అవుతారా? నెక్స్ట్ మార్కెట్ క్రాష్ తప్పనిసరిగా వస్తుంది. అది మార్కెట్ నేచర్. ఆ సమయంలో హెడ్లైన్స్ భయపెడితే చార్ట్స్ రెడ్ అవుతాయి. అప్పుడు మీరే మీకు ఒక సింపుల్ క్వశ్చన్ అడగండి. నా దగ్గర క్యాష్ ఉందా? నేను కామ్‌గా వెయిట్ చేయగలనా? ఆన్సర్ యెస్ అయితే అదే స్కేరియస్ట్ మూమెంట్. మీ బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అవుతుంది. ఇది ఈరోజు టేక్ అవే. వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.